రేగొండ మండలం కేంద్రంలో ఉన్న మక్కల కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మెడలు వంచేలా చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రేగొండ ప్రధాన రహదారిపై రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు. మానస టీవీ ప్రతినిధి మధు. మన మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఏం సపోర్ట్ చేసినారు? ఎండాకాలం మా భార్య నేనే ఈ పేరు వెళ్ళిపోతాం నా తిరువాన తిరుగుతాం ఎన్ని డాక్టర్లకు నేను ఏం బట్టలు పెట్టుకోపోతారు. మొన్న ఆ ఏరియా 15 బస్తాలు పోయినాయి సార్. 15 బస్తాలు నైట్ ఎత్తుకోపోయారు. ఆ దిక్కే లేదు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రైతుల మొక్కలు వెంటనే, రైతుల మొక్కలు వెంటనే, రైతుల మొక్కలు వెంటనే, రైతుల మొక్కలు వెంటనే. చేతగాని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. లేరు. ఎండాకాలం 45 డిగ్రీల ఎండలా కూర్చొని ఎప్పుడు లారీలు వస్తాయి, ఎప్పుడు అమ్ముకుందాము, ఎప్పుడు కాంటా పెడతారంటే భారతాన్ని ఇచ్చినోళ్ళు లేడు, వాటిని కొన్నోళ్ళు లేడు, మక్కలు కొన్నోళ్ళు లేడు, ఇటు ముఖాన్ని చూసినోళ్ళు, ఇంత పెద్దగా వ్యవస్థలు కూడా ఇంత నీళ్ళు కూడా పెట్టినోళ్ళు లేడు. ఇంత టెంట్ వేసి ఇంత టెంట్ వేయదా? ఇంత ఎండలు ఎట్టుంటారు? ఒక టెంట్ వేసి దాంట్లో కూర్చుంటేటని ఏర్పాటు చేయాలి. ఎంత దుర్మార్గంగా వ్యవస్థ నడుస్తుంది ఇది. దద్దమ్మల ప్రభుత్వం, చాదగాని ప్రభుత్వం. మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏం చెప్తాలో, వాళ్ళ వ్యవస్థ ఏందో అర్థమైతే లేదు. ఇక్కడే కాదు, ఇట్లా ప్రతి ఊర్లో ఉన్నాయి. గోరికొత్తపల్లి ఉన్నాయి, గన్పూర్లు ఉన్నాయి, మన అదేవిధంగా చాయంపేటలు ఉన్నాయి, ఇటు చిట్యాలు ఉన్నాయి. ప్రతి సెంటర్లో మక్కలు ఇట్లా పడి ఉన్నాయి. కొనేటోళ్ళు లేడు. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే 1700, 1800 అమ్ముకోవాలి. తక్కువ 1700, 1800 అయితే పోయి, లేకపోతే సర్కారు 1300, 1400 అంతే. మీరు ఓపెన్ చేసి ఫోటో కత్తిరించిపోడు, రిబ్బన్ కత్తిరించుడు, అది అటే పోడు. అంతేనా కదా? మరి అది లేకపోతే కనీసం బట్టలన్న మక్కలనే కొనమంటే కొనే ముఖం తెలియలేదు. కాబట్టి రైతులు ఈ రోజు వడదెబ్బతో ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం ఆ సెంటర్లో నీళ్లు పెట్టిన లేవు, ఒక టెంట్ వేసింది లేవు. అక్కడ రైతులకు
ఎవరు మక్కలు ఎత్తుకోపోకుండా కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. ఈ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేపడుతున్నది కాబట్టి తక్షణమే మక్కలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గారు మీరు ఏసీ రూమ్ లో కూర్చొని మరి రైతుల యొక్క కష్టాలు గాలి పట్టినప్పుడు ఇదే గోస, పత్తి వేసి మక్కలు వేసిన మక్కలప్పుడు ఇదే గోస, మళ్ళీ మక్కలు వేసినాక ఊరే బస్తాల కొరకు అంటే మా భార్య నేనంతా 4 గంటల బస్తాలు కావాలంటే 20 నెల రోజులు రాత్రి 12 గంటలకు అట్టుడు 1 గంటల దాకా ఉంటే ఒక్కటే ఇచ్చింది. అట్లా ఒక 15-20 రోజులు తిప్పలవాడి ఇక్కడ దొరకపోతే వెంకటాపురం మండలానికి పోయి తెచ్చుకున్నా 5 రోజు చేసి అట్లా ఇట్లా పండించుకుని ఇవే పోసి 15 రోజులు మళ్ళీ ఇవే పోసి కూడా 15 రోజులు బాగా నిత్తలేరు కదా మమ్మల్ని మండలి ఇస్తలేరు వాళ్ళు. 15 రోజులు బట్టి అన్నీ ఉన్నాయి. చూసి నిన్న పోయి బార్దాన్ని తెచ్చుకున్నా. బార్దాన్ని తెచ్చుకొని నింపిన నేనే పెట్టి తెచ్చుకున్నా. వాళ్ళు ఏనన్నారు మళ్ళీ పరికరాలు తెచ్చుకున్నా నింపుకుంటానా ఇలా మంచి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు వరంగల్కు రావడం జరుగుతున్నది. దానికి ఎందుకంటే 2023 మే 6వ తారీఖు నాడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ మరి నాయకుడు అదేవిధంగా నేటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి వచ్చి రైతు డిక్లరేషన్ అని చేపట్టిండు. రైతు డిక్లరేషన్లు ఏందా వాళ్ళు చెప్పిన ముచ్చట్లు అంటే రైతు బంధు 15,000 ఇస్తాం, మక్కలు కొంటాం, వడ్లకు మద్దతు ధర 500 బోనస్ ఇస్తాం, రైతులను ఇట్లా చూసుకుంటామంటే రైతులను మేము పూలల్లో పెట్టి చూసుకుంటామని చెప్పిండు. 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోయింది, 26 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు రైతులకు ఏం జరిగింది? వీళ్ళు వచ్చినాక మార్పు, మక్కలు కొనేటోళ్ళు లేడు, వడ్లు కొనుగోలు చేసిన వాళ్ళు లేడు. యూరియా బత్తాల కొరకు పొద్దుటి నుంచే రైతులు పోయి తెల్లందాక పొద్దున్నాక ఆడ కావాలి కాస్తేనే యూరియా బత్త దొరికింది. ఏదో యూరియా బత్తాతో ఏదో ఇబ్బంది పడి పండితే కొనుగోలు చేసేటోళ్ళు లేడు. రైతు బంధు పైసలు ఏమైనా, రైతు భరోసా పైసలు ఎత్తాను 15,000 ఏమైందంటే 15,000 12,000 ఎత్తాను. ఆ 12,000 మొగోడా అంటే మొన్న ఒక 2 నెలల కింద మీటింగ్ పెట్టిండు, 1 ఎకరానికి ఇచ్చిండు. మొన్న కాళేశ్వరానికి వచ్చిండు, కాళేశ్వరానికి వచ్చి ఆ ప్రాజెక్టు చూసినట్టు చేసి కాటారంలో మీటింగ్ పెట్టన్నాడు, ఎకరానికి ఎత్తాన్నాడు. అంటే కేసీఆర్ గారు మొత్తం రైతులకు ఒకటేసారి వారం రోజుల పాట మెసేజ్లు వచ్చేది. టింగు 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 టింగులు మోగేది. నీ ఫోన్ మోగిందా నా ఫోన్ మోగిందా చూసుకునేది. బ్యాంకులో పోయి టంగున పోయి పైసలు తెచ్చుకునేది. మరి ఈయన వచ్చినాక ఏంటంటే టింగు లేదు, టంగు లేదు, పైసలు వేసులు లేదు, ప్రచారాలకే పెద్ద ప్రాధాన్యత. అసలు ఏం కూడా పట్టింపు లేకుండా రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వివరిస్తున్నది. కాబట్టి రైతులను మోసం చేసినందుకు ఒకసారి గుర్తు చేయడం కొరకు వరంగల్లో రైతు డిక్లరేషన్, రైతులను మోసం చేసినందుకు మోసపడ్డ రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి ఉందని తెలియజేయడం కొరకు రేపు మేము వరంగల్లో 6 నాడు పెద్ద ఎత్తున మరి రైతులతోటి ధర్నా చేయబోతా ఉన్నాం. కాబట్టి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. ఎందుకంటే రుణమాఫీ చేస్తామన్న 2 లక్షలు అయినా అదే రుణమాఫీ ఎవరే రుణమాఫీ కాలే. అదొక పెద్ద ప్రయాస, పెద్ద బోకస్. ఈ ప్రభుత్వమే ఒక బోకస్. ప్రజాపాలన కాదు, ఇది ఒక దౌర్భాగ్య పాలన, అసమర్థ పాలన, చాటగాని పాలన, ఇది దద్దమ్మ పాలన. దద్దమ్మలు ఉంటేనే గిట్లుంటుంది. కాబట్టి రైతుల పక్షాన మా యొక్క నిరసన తెలియడానికి చేస్తున్నాం. అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. జై తెలంగాణ.